మనకి మహిమ కలుగాక. అపోస్తల కార్య గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనమండి. రాజైన హేరోదు సంఘము వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపెను. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రైస్తవం యొక్క గొప్పతనం ఏందో తెలుసా ప్రేక చరిత్రంలో? క్రైస్తవం ఎక్కడైతే హింసించబడుతుందో, ఎక్కడైతే హింసకు గురవుతుందో, ఎక్కడైతే క్రైస్తవులను హింసిస్తూ బాధిస్తూ వారిని కొడుతూ చంపుతూ సంఘాలను మందిరాలను సంఘంలో ఉన్న బిడ్డలందరినీ పాడు చేస్తూ నడిపిస్తున్నారు, మందిరాలు పడగొడుతున్నారు, అక్కడ గొప్ప ప్రపంచం కలుగుతుంది ప్రేక చలితంలో. అక్కడ గొప్ప విప్లవం కలుగుతుంది. హింసింపబడే కొంది సంఘం అనేది విస్తరిస్తుంది, హింసింపబడే కొంది సంఘం అభివృద్ధి చెందుతుంది, హింసింప పొందే కొంది ప్రబలం అవుతుంది. ఒక్కసారి ఆదిమ సంఘ చరిత్ర మీరు చదవండి, లేదనుకో బైబిల్ గ్రంథంలో ఉన్న క్రొత్త నిబంధన నుంచి చదవండి. సంఘం హింస పొందే కొంది అభివృద్ధి చెందుతుంది, విస్తరించబడుతుంది, ప్రబలం అవుతుంది. క్రైస్తవ్యానికున్న గొప్ప లక్షణం అదేనండి. హింస పొందే కొంది ప్రబలం అవుతుంది.